ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థించండి అమ్మా అని అడిగి మీరు విశ్వాసంతో అడిగారు కనుక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఫలితం చూస్తారు. మీరు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈనాటి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం మాత్రం చూసుకుందాం. 11వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూసారా ప్రియులరా? విధేయత కలిగినది, విశ్వాసం కలిగినది వేషకి విధేయత ఉంటుందా? అసలు వేష అంటే తన జీవితం అంటే ఎలాంటిది అందరికి తెలుసు. నియమ నిబంధన ఉండదు, వావి వరసలు లేని జీవితంలో జీవిస్తూ ఉంటుంది. అవి నాకు కూడా ఆమెకున్నదంట. అవిధేయులతో పాటు నశింపకుండా విధేయత కలిగి రక్షింపబడినదంట. మరి ఆమె చరిత్ర ఏందో తెలుసుకుందామా మనం. అసలు ఎలా అవిధేయులలో కలవలేదు, ఎలా విధేయత కలిగినదైనది, ఎలా మరి యెహోవా దేవుణ్ణి విశ్వసించింది, ఎందుకు విశ్వాసం ఉంచుకుంది, ఏ మేలు జరిగింది ఆమెకి, ఏ మేలు చేసి ఏ మేలు పొందినది. మనం ఇంతకుముందు కూడా బైబిల్లో చెప్పుకొని ఉన్నాం మన పట్టణాలలో, అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. రండి, బైబిల్ తీయండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకుంటాము. చదువుకుంటేనే మనం వివరణ చేసుకుందాము. రండి, బైబిల్ తీయండి, ప్రార్థించుకుందాము. చక్కగా వేశ్యకి ఎలాంటి మంచి జీవితం వచ్చినదో మనకు కూడా అలాంటి జీవితం కావాలని ప్రభువుని అడుగుదాము. రక్షింపబడాలంటే మనమేమి చేయాలా, ఏ గుర్తులు పెట్టుకోవాలో మన జీవితాలకి, మన గృహాలకి చూసుకుందాం. విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను, వేలాది దూడలను వేలాది పొట్టేళ్లను, ఏడాది దూడలను వేలాది పొట్టేళ్లను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీవు చేసిన మేలులకై నీకేమి చెల్లింతుమయ్యా. విరిగి నలిగిన మనసును, హృదయమును తండ్రి బలియాగముగా మీకు అర్పింతుమా. మరి తండ్రి, మరి ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. రక్షణ భాగ్యము చేబూని నిత్యము నిన్ను వెంబడించేమా తండ్రి. రక్షణ అనే కవచమును పట్టుకొని నిన్ను వెంబడించదమా తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ కృపతో నింపి మీరు నాతో మాట్లాడిస్తున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రండి, వాక్య భాగంలోకి వెళదాము. నూనె కుమారుడైన యెహోషువ వేగుల వారని 2 మనుషులను పంపించాడు. మోషే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు, మోషే మరణించిన తర్వాత యెహోవా దేవుడు యెహోషువను నియమించినప్పుడు యెహోషువ ఆయా పట్టణాలన్నీ పరిశీలిస్తూ ముందుగా యెరికో పట్టణమును చూసిరండి ఎలా ఉన్నదో. మరి మంచిగా లేదనుకో, మనకి ఇష్టం లేని జీవితంలో ఉన్నారనుకోండి, ఆ గోడలను కూలగొట్టి యెరికో పట్టణం నేలమట్టం చేసేద్దాం. అసలు ఎలా ఉన్నదో చూసిరండి, మరి ఆ రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అని 2 వేగుల వారిని, దూతల్ని ఆ యెరికో పట్టణమునకు పంపించి ఉన్నారు. పంపించి ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎక్కడ బస చేయాలి? మనమైతే ఊర్లకు వెళ్ళామనుకో, తెలియని ఊర్లకు వెళ్తాము. ఇంకా శత్రువులు ఉన్న ఊరికి వెళ్ళామనుకోండి, లేకపోతే కొంతమంది వివాహ సంబంధాలు మాట్లాడుకున్నప్పుడు అమ్మాయి వారింటికి కానీ అబ్బాయి తరపున కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఏంటా అని తెలుసుకునే దానికి కొంతమందిని మనకి ఎంక్వైరీ చేయమని పంపిస్తూ ఉంటారు.
మరి అలాంటి వాళ్ళు వెళ్ళి ఒక 2 రోజులు ఉండాలా, ఒక రోజు ఉండాలనుకోండి, అక్కడ నివాసం చేయాలనుకోండి, ఎక్కడో ఒక చోట హోటల్ గది తీసుకొని మరి ఎక్కడో లాడ్జీలలో ఎక్కడో రూమ్ తీసుకొని ఉండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వచ్చింది, ఎందుకోసం వచ్చింది ఎవరికి తెలియకూడదు కదా. అందుకని రహస్యంగా ఎక్కడో ఒక లాడ్జీ కావచ్చు, హోటల్ రూమ్లలో ఒక రూమ్ తీసుకొని అక్కడ బస చేసి అక్కడి నుంచి కనుక్కుంటారని. అలాగే వీరిద్దరు వెళ్ళారు, వేగులు వారిద్దరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. మరి అందుకని వాళ్ళు అక్కడ ఒక పూట కులవని ఇల్లు లాంటిది, రాహాబని వేసే ఇల్లు, ఆ ఎరుక గోడల మీద కట్టుకొని ఉన్నది ఆమె గది. ఆమె దగ్గరికి వెళ్ళి బస చేస్తారు, ఎందుకంటే అది బస చేసే గదే. అక్కడ భోజనం దొరుకుతుంది, మరి అక్కడ బస చేయలే, విశ్రాంతి తిరుగు దొరుకుతుంది, అన్ని విధాలు బాగుంటుంది. అక్కడ ఉండి కూర్చొని మరి అన్ని పరిశీలిద్దాము, అక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుందాము అనుకున్నారు వేగులు వారు. రాహాబు ఇంటికి వచ్చారు. ఎడుకొని చూడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా షిత్తీము నుండి పంపించారు. ఎవరిని? వేగులు వారిని. యెహోషువ గారు వేగుల వారి ఇద్దరిని షిత్తీము నుండి యెరికో పట్టణమునకు పంపించారు, ఎలా ఉందో చూసిరమ్మని. అప్పుడు వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా వెళ్ళి అక్కడ దిగారు. రాహాబును వేశ్య ఇంట్లో దిగారు వీళ్ళు. మరి ఎక్కడ దిగాలో తెలియదు కదా వాళ్ళకి. ఇదంతా కూడా దేవుని ఏర్పాటే. రాహాబుని వేశ్య ఇంట్లో దిగాలనేది ఆయన ఏర్పాటే. అది ఒక పూట కూలివాని ఇల్లు లాంటిది. అది బస చేయుటకున్న టెంపరవరీ రెంటెడ్ హౌస్ లాంటిది, అది రెంటెడ్ రూమ్ లాంటిది. అక్కడికి వెళ్ళి బస చేయగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీల వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజుకు వర్తమానం వచ్చింది. ఆయనకు తెలిసిపోయింది రాజుకి. షిత్తీము నుండి మరి మన యెరికోను పరీక్షించడానికి రాజులు మరి యెహోషువ గారు ఇద్దరు వేగుల వారిని పంపించినట్లుగా రాజుకు తెలిసిపోయినది. రాజుకు తెలిసిపోయి ఆమె దగ్గరికి కొంతమందిని పంపించారు భటులను. మీరు వెళ్ళి అడిగిరండి, అక్కడ చేరిన వారు ఎవరు ఏంటి, ఆమె అసలు ఎందుకు చేర్చుకుంది, అక్కడ ఎందుకు ఉన్నారు, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ దిగుతారేమో, అక్కడ బస చేస్తారేమో, అందుకే గుర్తుగా రాజుగారు అక్కడికి పంపించారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు రాజుగారికి ఇష్టం లేకుండా, రాజుగారి అనుమతి లేకుండా ఎవరైనా వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటారా? మరి అక్కడ చేరారంటే అది ఒక హోటల్ ఇల్లు లాంటిదని మనం అనుకోవాలా? బైబిల్లో చదివే విధానాన్ని బట్టి అలాగే అనిపిస్తుంది. ఓకే, అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకొని రమ్మని చెప్పాడు. మరి రాజు పంపిన భటుడు వచ్చాడు. అమ్మ, రాత్రి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళని బయటికి పంపించు, మేము మాట్లాడాలా అంటున్నారు. అప్పుడు ఆమె అన్నది, అయ్యా వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలీదు, వచ్చిన మాట నిజమే, కానీ గవిని వేయబడక ముందే వెళ్ళిపోయారయ్యా వాళ్ళు. గవిని అంటే ఆ ఇరుక గోడలు మొత్తం లోపలంతా ఊరు ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది ఆర్చి టైప్లో, ఆ గేటుని గవిని అంటారు. ఆ గవిని వేయబడక ముందే వెళ్ళిపోయారు. అంటే చీకట పడితే ఆ గవిని వేసేస్తారు. వేసిన తర్వాత బయట వాళ్ళు లోపలికి రావడానికి లేదు, లోపల ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోవటానికి లేదు. లోపలంతా ఘోరమైన స్థితి జీవితం జీవిస్తున్నవారు అనమాట లోపల. అందుకని వీళ్ళు బయటికి వెళ్ళరు, బయట వాళ్ళు ఎవరో సాహసం చేసి లోపలికి రారు. మరి గవిని వేయబడక ముందు వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని చెప్పినది. చూడండి పిల్లరా, అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా చూద్దామా రండి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఇద్దరికి వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగదును, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిరా పట్టుకున్నారు. అయ్యా, రాత్రి వచ్చిన మాట, వచ్చిన వారు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు. ఈ మాటల మధ్యలో దాచిపెట్టెను అని ఉన్నది. ఎక్కడికి వెళ్ళారు? గవిని వేయబడకముందు వెళ్ళారని చెప్పే మాటకి, వారు వచ్చిన మాట నిజమే అనే దానికి రెండు మాట మధ్యలో దాచిపెట్టి అని ఉంది బైబిల్లో. ఈ లోపే వారిద్దరిని దాచిపెట్టిందంట ఆమె. వారిద్దరిని దాచిపెట్టి ఇంటి మీదకి తీసుకెళ్ళి జమ్ము కట్టెలు ఉంటే ఆ కట్టెల మధ్యలో వారిని దాచిపెట్టి ఇంటి పైన కప్పేసి వీళ్ళకి చెప్తుంది, అయ్యో వాళ్ళు వచ్చిన మాట నిజమే, వెళ్ళిపోయారు. చూడండి ఎంత ధైర్యం చేసింది రాహాబు వేశ్య, ఎంత ధైర్యం. ఇప్పుడు రాజుగారి మాటను ఎదిరించేదానికి ఆ ఊరిలో ఎవరికి సాహసం ఉండదు కదా, అబద్ధాలు చెప్పకూడదు కదా. వాళ్ళు చెప్పితే ఆయన చిరచారణం చేసేస్తారు కదా, ఆయన మాటకు ఎదురు చెప్పకూడదు కదా.
మరి ఎంత ధైర్యం ఉంటే ఆమె ఎదురు చెప్పినది ఆయన మాటకి, అబద్ధం చెప్పినది. ఆయన వచ్చిన మాట, వారు వచ్చిన మాట నిజమే, కానీ అయ్యా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు, గవిని వేయబడక ముందే వెళ్ళిపోయారని చెప్పినది. ధైర్యం తెచ్చుకున్నది. ఎందుకు? ఇశ్రాయేలు దేవుడు అంటే ఆమెకి కొంతైనా గౌరవం ఉంది. ఇశ్రాయేలు దేవుడి నుంచి వచ్చిన వేగుల వారంటే, దూతలంటే ఆయన గౌరవించింది. ఆమె ఒక వేశ్య అయి ఉండి ఇశ్రాయేలు దేవుని గొప్పతనాన్ని, ఆయన యొక్క బిడ్డల్ని రక్షించాలని ఎలా తెలుసుకున్నది? ఎంత గౌరవం చూపించింది. ప్రభు వారిని నమ్మింది, దేవాది దేవుని యెహోవా దేవుని నమ్మింది, వారిని కాపాడింది. చూద్దామా అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాచిపెట్టి, దాని మీద రాసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటి రేవుల మార్గంగా వారిని తరిమిరి. వారు ఆ యోర్దాను దాకా తరుముకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడే వెళ్ళండి అయ్యా, దొరుకుతారు వాళ్ళు, గొప్ప గొప్ప పరిగెత్తండి, అంత దగ్గరగా కొంచెం దూరం వెళ్ళి ఉంటారు, ఇప్పుడు పోతున్నా మీరు పట్టుకుంటారు. చూడండి, దారి మళ్ళిచ్చేసింది వాళ్ళని. ఆ వచ్చిన వారిని, రాజభటులను దారి మళ్ళిచ్చేసి ఇటు గుండా వెళ్ళిరా మీరు, వాళ్ళు దొరుకుతారయ్యా మీకు. చూడండి ప్రియులారా, బైబిల్లో ఎంత క్లియర్గా ఉందో. చదవండి మీరు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూడండి. మీరు వెళ్ళిరా, తొందరగా దొరుకుతారు దేవుని కోసం. కొంతమంది అయితే మమ్మల్ని ప్రార్థనకు రానియట్లేదు పాస్టమ్మ గారు, మా కుటుంబంలో ప్రార్థన చేసుకోనిరు, మరి మా కుటుంబంలో దేవుని తలుచుకుంటే కోపపడతారు, మరి మేము హిందువులమే, లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కొంతమందికి దేవుడు యేసుప్రభు వారి ఇష్టం ఉన్నా కూడా వారు బహిరంగంగా ప్రార్థించుకోలేని స్థితి, బహిరంగంగా ఆయన స్తుతించలేని స్థితి. కుటుంబంలో వారిని, కుటుంబ మధ్యలో ప్రభు వారిని తీసుకొచ్చుకోవటం వారికి నచ్చని పని అది. అయినా కూడా దొంగతనంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ప్రభుని స్తుతించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. మరి వేగులు వారిని రక్షించేందుకు రాహాబు అనే వేశ్య కూడా అదే విధముగా అబద్ధం ఆడేసింది రాజు దగ్గర అబద్ధం ఆడి బ్రతుకుతారు. అసలు ఎంత ధైర్యం ఆమెకి, ఎంత ధైర్యం ఉంటే ఆమె అంత ధైర్యంగా చెప్పగలిగినది. దేవుని దయ కోసం ఆమె ఆశపడి ఉన్నదేమో. నీ దయలే నీ క్షణము, నీ కృపలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలే నీదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలే నీదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఆయన దయ పొందాలనుకున్నది, నీవు కూడా ఆయన దయ పొందాలనుకున్నావా? దేవుని కోసం, మంచి పని కోసం అబద్ధమాటంలో తప్పు లేదనే నానుడు సామెత ఉన్నది కదా. నిజమే, ఆ మాట కూడా నిజమే. మంచి పని చేయట్లో చిన్న అబద్ధమాడినా తప్పు లేదు. ఎందుకంటే రాహాబు అనే వేశ్య అబద్ధమాడినది మనం బైబిల్లో చూసుకుంటున్నాం. రాహాబు అనే వేశ్య అబద్ధమాడి వేగుల వారిని రక్షించి ఇంటి మీదకి తీసుకెళ్ళి పైకప్పులు పైన ఉండే ఆ జమ్ము కట్టెల మధ్యలో దాచి, నా ఇంటికి రాలేదయ్య, వాళ్ళు వచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు, మీరు కానీ ఇప్పుడు వెళ్ళితరా పట్టుకొందురు అని చెప్పి దారి మళ్ళించినది వాళ్ళని. కానీ ఆ వచ్చిన వేగుల వారు ఇద్దరు ఆమె ఇంట్లోనే సేఫ్గా ఉన్నారు. కానీ ఈమె మాత్రం వారిని దారి మళ్ళించింది. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు అంటే ఆమెకి ఇష్టము, నమ్మకము, విశ్వాసం ఉంది ఆయన పైన. చూసారా ప్రభా, ఇశ్రాయేలీల దేవుడు, యాకోబు దేవుడు, యేషోవా దేవుడు కాకుండా పోయాడు. ఇశ్రాయేలు దేవుడు అనే జీవితం పిల్లల తరము వరకు కూడా యెహోవా దేవునికి ఇశ్రాయేలు దేవుడు. రాహాబు కూడా గుర్తించినది ఇశ్రాయేలు దేవుణ్ణి రాహాబు గుర్తించినది. చదువుకుందాము మన వాక్య భాగం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి వెళ్ళి ఆ తరుమకపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. వీళ్ళు వెళ్ళిపోయారు. అతను ఎత్తుక్కుంటూ పోవటానికి ఆ గేటు కూడా ఆచి దాటి బయటికి వెళ్ళిపోయారు. ఆ యోర్దాను తీరానికి పోతూ ఉంటే ఆ దారిలో వెళ్తుండగానే చీకటి పడిపోయి గవిని వేసేసారు, గేటు వేసేసారు. ఇక వాళ్ళు లోపలికి రావటానికి లేదు, రాజభటులు లోపలికి రావటానికి లేదు, లోపలన్న వాళ్ళు బయటికి పోవటానికి లేదు. ఆ రాత్రి అంతా కూడా వేగుల వారు ఆమె ఇంటనే ఉండవలసి ఉన్నది. వాళ్ళు వెళ్ళిపోయారు. ధైర్యం చేసి వారిని దారిని మళ్ళించింది. ఎంత ధైర్యం ఉండాలి ఆమెకి.
ఆ రాజుగారి రాజ్యంలో ఆయనకి ఎదురు చెప్పి ఆయనకు అబద్ధం చెప్పి ఒకవేళ తర్వాత వీళ్ళు కనపడ్డారనుకోండి ఆమెను ఏమైనా చేసేస్తారు వాళ్ళు. అయినా కూడా అన్నిటికీ తెగించుకున్నది. దేవుని కోసం మనం పోరాడాలంటే అన్నిటికీ తెగించుకోవాలా. యేసయ్య నుంచి మనం మేలులు పొందాలంటే ప్రతి విషయంలో కూడా విసుగు చెందక ప్రార్థిస్తూనే ఉండాలి. ఆయన కోసం మనం ఏదైనా చేయొచ్చు. నీవు చేసిన ప్రతి పని ఆయన లిఖితంలో రాసి పెట్టుకొని ఉంటారు, లిఖించుకొని ఉంటారు ఆయన పుస్తకంలో. నా బిడ్డ నా కోసం ఇంత పని చేసినదా, ఇంతగా ఏడ్చిందా. హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు షిలోహ ఆలయంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మరి ఏలియా ప్రవక్త వచ్చి ఏమన్నా ముందు తాగావు, మత్తులో ఉన్నావు, మత్తురాలు అయి ఉన్నావు, దేనికమ్మా ఇలా చేయొచ్చునా అంటే, అయ్యా నేనే మద్యము తాగలేదయ్యా, నాకు పిల్లలు లేరు, నా తోటి సహోదరి పెనిన్న మాటలకు నాకు విసుకొస్తుంది, అందుకని నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నాను అని చెప్పినప్పుడు, అమ్మ నీకు ఉపవాసం ఉండద్దు, చక్కగా వెళ్ళి భోంచెయ్యి, వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నీకు బాబు పుడతాడు, బిడ్డ పుడతాడు అని చెప్పినప్పుడు ఆమె అవిశ్వాసంతో పుడతాడా, నిజమేనా, ఈయన మాటలు నమ్మచ్చా అనుకోలేదు, క్వశ్చన్ చేయలేదు, చక్కగా విశ్వసించినది, వెళ్ళి చక్కగా మొహం కడుక్కొని భోంచేసేసింది. మరుసటి సంవత్సరమున సమూయేలు పుట్టాడు. మనందరికి తెలిసినదే, ఎందుకంటే విశ్వాసం ఉంచింది రాహాబు కూడా. రాహాబు విశ్వాసం వచ్చింది. రాజు నన్ను ఏమి చేసినా కూడా యెహోవా దేవుడు, ఇశ్రాయేలు యెహోవా దేవుడు నన్ను కాపాడుతాడని ఆమెకి ఒక కాన్ఫిడెంట్ ఉంది, గట్టి నమ్మకం ఉంది. దేవుడు నన్ను కాపాడుతాడులే, ఇశ్రాయేలు దేవుడు మంచివాడంట, చాలా గొప్పవాడంట, పాపిని క్షమిస్తాడంట, నేను కూడా పాపిని కదా, నన్ను క్షమిస్తాడు అనుకున్నదేమో ఆయన దారి మళ్ళీ ఇచ్చినదే. తర్వాత వెంటనే మిద్దెకెక్కి వారున్న చోటుకెళ్ళి వారిని అడుగుతుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశస్తులందరికీ ధైర్యం ఇచ్చాడనియో నేను ఎరుగుదును. అయ్యా మీ వల్ల ఈ దేశమునకు భయం వస్తుంది, ముప్పు వస్తుందని నేను ఎరుగుదునయ్యా. మా దేశమంతా మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగ ఆరిపోజేసినాం. దేవుని గురించి చెప్తుంది ఒక్కొక్క మాట బాగా వినండి ప్రియులారా. ఎర్ర సముద్రమును నీరును ఎలాగ ఆరిపోజేస్తేనో, యోర్దాను తీరమును అమోరీలు ఇద్దరు రాజులైన షిహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేమింటిమి. వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే ఒప్పుకుంటుంది. మీరు చేసిన పనుల వల్ల మీరు ఎక్కడెక్కడ జయము పొందారో అవన్నీ చెప్తుంది. ఇంకా ఆకాశం అందే కానీ క్రింద ఎందే కానీ మీ దేవుడే దేవుడు, మీ దేవుడే దేవుడు అని ఒప్పుకుంటుంది ఆమె వేశ్య. నేను మీకు ఉపచారము చేసి తిని కదా, మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి, నా తండ్రియో నా తల్లియో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. అర్థమైందా ప్రియులారా? నేను వివరిస్తాను. మీరు చేసే మేలులు, మీరు ఎక్కడ ఎన్ని రాజ్యాలు గెలిచారో, ఎక్కడెక్కడ మరి నీతి లేని జనాన్ని, నీతి లేని రాజ్యాలు కూలగొట్టారు, అన్నీ తెలుసు మాకు. కానీ మీ దేవుడే గొప్ప దేవుడు, ఆకాశం అంద ఆయనే, భూమి అంద ఆయనే. కనుక నేను మిమ్మల్ని రక్షించాను కనుక మీ దేవునితో నాకు పని ఉంది. నన్ను నా తండ్రి ఇంటిని కాపాడండి. ఎరుకో గోడలు కూల్చిపోయినప్పుడు నన్నును నా తండ్రిని నా అక్క చెల్లెండ్రిని నా సహోదరుని నా వారందరినీ కాపాడండి. నా ఇంటికి ఏ దెబ్బ కూడా తగలకూడదు, ఎందుకంటే మీకు నేను ఉపకారం చేశాను కనుక నాకు కూడా మీరు ఉపకారం చేయండి. మీరు పూజించే యెహోవా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి అని ప్రమాణం చేయించుకున్నది. ప్రియులారా, మీకు అంతగా అడిగే ధైర్యం ఉందా దేవుని? అంతగా ప్రార్థించే ధైర్యం ఉందా మీకు? ప్రభా నీకోసమే నేను ప్రార్థిస్తున్నాను, ఉదయం లేచినప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటున్నా కూడా నిన్నే నేను మనసులో స్తుతించుకుంటున్నానయ్యా, నాకు ఈ కార్యం జరగాల, నీవు ఇస్తావనే నమ్మకం నాకుంది అని నీవు అడుగుతున్నావా? వేశ్యలో ఎంత నమ్మకం ఉందో చూడండి. వారు రక్షిస్తారనే నమ్మకంతో రాజుకు ఎదురు తిరిగి అబద్ధమాడి వారిని రక్షించి అడుగుతుంది, నా కుటుంబానికి రక్షణ కావాలి అని. అప్పుడు అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయనేడలా మీరు చావకుండానట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణం ఇచ్చదము. ఓకే అమ్మ, మేము వచ్చిన సంగతి ఎవరికి నీవు చెప్పకుండా ఉన్నట్లయితే
మా ప్రాణమునకు బదులా మీకు ప్రాణం ఇస్తాం, మా ప్రాణాలైన ఇచ్చి మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాం, మిమ్మల్ని రక్షిస్తాము. ఓకే, ఎందుకంటే యెహోవా దేవుని మీద ప్రమాణం చేసావు కనుక మాకిక తప్పదన్నారు. అప్పుడు ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ప్రమాణం చేయించుకున్నది. వారిని మరి రాజమార్గంలో పంపించుటకు కుదరదామె. అందుకని ఆ వెనక గోడ మీద ఉన్నది కనుక ఇప్పుడు కిందకి మామూలుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అనుకో, ఆ గవిని దగ్గరికి పోయి దాటిపోవాలి. అలా కాకుండా గోడ మీద ఎండింగ్లో ఉన్నది కాబట్టి, ప్రహరీ గోడ ఎండింగ్లో ఉంది కాబట్టి ఆ వెనక వైపు నుంచి తాడు వేసి వెనక నుంచి వాళ్ళని పంపించేసింది, దించేసింది. వెనక వైపు నుంచి కిటికీ గుండా తాడు కట్టి కిందకి దించి పంపించేసింది వాళ్ళని. వాళ్ళతో ప్రమాణం చేయించుకున్నది, నా కుటుంబానికి ఏమి కాకూడదని. అప్పుడు ఆమె మిమ్మల్ని తరుముపోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరుముపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండి ఆ త్రోవను వల్లుడని వారితో చెప్పగా ఇంకా జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. వారు మీకు పోయిన వారు ఎదురొస్తారేమో, జాగ్రత్తగా మీరు 3 దినములు ఎక్కడైనా దాంకోండి, ఇప్పుడే పోవద్దు మీరు బయటికి, మీరు పోతే వారికి దొరుకుతారు కనుక 3 దినములు దాంకొని జాగ్రత్తగా వెళ్ళండి అని ఎంత కేర్ఫుల్ తీసుకుంది ప్రియులారా. యెహోవా దేవుని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంది. ఆమెకు అవసరం లేదు, చక్కగా యవనస్తురాలు, ఆమె చేస్తున్న ప్రొఫెషనల్ లైఫ్లో ఆమె ఎలాగ ఉండవచ్చు, ఎవరిని ఆమె అనేదానికి లేదు, వేశ్య గనక. కానీ యెహోవా దేవుని నమ్మినది, ఆయన్ని ప్రేమించినది, ఆయన పైన మనసు లోపల దాగి ఉన్నది. ఆమె మనసుని ఇచ్చేసింది దేవునికి. చెప్తుంది, ఇదిగో ఈ దేశమును వచ్చి వారము కనుక నీవు మా చేత చేయించిన ప్రమాణము విషయమై మేము నిర్దోషమగినట్లు నువ్వు మా మీద ప్రమాణం చేసావు కనుక మేము దోషులము కాకుండా నిర్దోషమవునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకో. అమ్మ, మేము మమ్మల్ని రక్షించి మాకు మేలు చేసావు కనుక నువ్వు దించిన ఈ కిటికీ గుండా ఒక ఎర్రని దారం కట్టమ్మా. ఆ ఎర్రని దారం కట్టి ఆ ఇంటిలో నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్న చెల్లెల్ని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములను, నీ వారందరిని ఆ ఇంట్లోకి చేర్చుకో. కానీ ఆ కిటికీకి ఆ ఇల్లు గుర్తుగా ఉండుటకు, వచ్చిన వారి ఇల్లు కూలివేయకుండా నీ ఇల్లు కాపాడుటకు ఎర్రని దారం కట్టి ఆ ఇంటికి గుర్తుగా వేలాడదీయమని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి నీ ఇంటిలో నుంచి బయటికి ఎవరు రాకూడదట. ఒకవేళ వస్తే వాడి ఉరికి వాడే ఉరితాడవుతాడు. నీ ఇంట ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. లోపలే ఉండాలి, ఎవ్వరు బయటికి రాకూడదు. బయటకు వచ్చిన వాళ్ళందరూ నరికేస్తారు కనుక మీరు మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాది. అందరు లోపలుండి తలుపులు వేసుకొని కిటికీకి మాత్రం ఎర్రని జెండా కట్టుకోండి. అమ్మా ప్రియులారా, నీవు కట్టుకుంటున్నావా ఎర్రని జెండా? ఎర్రని జెండా అంటే ఏమిటి? యేసుప్రభు వారికి గుర్తు. మన జీవితంలో మన ఇంటికి యేసుప్రభు వారిని ఎర్రని జెండాను కట్టుకుంటున్నామా? ఎంతమంది ప్రార్థిస్తున్నారు దేవునికి? నిజంగా నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ కుటుంబానికి రక్షణ వచ్చి ఉన్నదా లేదా? ఆ ఎర్రని దారమని ఆయన శిలువ పైన ఎర్రని ఎండలో మన కోసం ఖర్చిన రక్తమునకు గుర్తుగా ఆ ఎర్రని దారమని ఇంటికి కట్టుకుంటున్నావా లేదా? సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఆ రక్తము నీ పాపమునకు గుర్తు. ఆ ఎర్రని దారమునకు నీ ఇంటికి కట్టుకోమ్మా, నీవు రక్షింపబడతావు. ఈరోజు ఈ మాటలు నా ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు మీరు వింటున్న వారందరూ కూడా మీ కుటుంబాలకు ఎర్రని దారమని రక్షణ మార్గమును కట్టుకోనండి. పాప విమోచన ఒక గుర్తునుగా ఎర్రని దారమును కట్టుకోనండి. ఆ ఎర్రని దారం ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. వీరు నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములు అందరిని కూడా ఆమె ఒక్కతే కేసు కోరుకోలేదు, ఆమె ఒక్కతే శ్రేయస్సు కోరుకోలేదు. నేను ఒక్కదాన్ని బ్రతకాలనుకోలేదు. నా తండ్రియో నా తల్లియో
నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు. చూసారా, కొంతమంది ఈ రోజుల్లో తల్లులకు బిడ్డలకు పడదు, అన్నదమ్ములకి తమ్ముళ్ళకి, అన్నకి తమ్ముడికి పడదు, తమ్ముడికి అన్నకు పడదు, అక్క చెల్లెళ్ళకి పడదు. మీ వాళ్ళు అంటే ఎవరోలే, ఎప్పుడో అయిపోయింది. నా తల్లి కన్నదే కానీ నన్నేమి పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా అన్నదమ్ములతో మేము పలుక్కోము, మా అక్క చెల్లెలతో మేము పలుక్కోము, విరోధముగా ఉంటారు. కానీ రాహాబు అనే వేశ్య అయ్యుండి తన కుటుంబాన్ని అంతా రక్షించుకున్నది. ప్రియులారా, బాగా వినండి, ఎవరిని వదులుకోలేదు. తండ్రిని వదులుకోలేదు, తల్లిని వదులుకోలేదు, అన్నదమ్ముళ్ళని వదులుకోలేదు, అక్క చెల్లెళ్ళని వదులుకోలేదు. కుటుంబాన్ని సరౌండింగ్లో పెట్టేసుకుంది. కొంతమంది చూడటానికి ప్రార్థనకి వెళ్తారు, విశ్వాసంగా ఉంటారు, బలారాధన తీసుకుంటారు, బాగుంటారు. కానీ గృహాల వద్ద అక్క చెల్లెళ్ళతో మాట్లాడుకోరు, అన్నదమ్ములతో మాట్లాడుకోరు, తల్లిదండ్రులతో సౌఖ్యంగా ఉండరు. అలా ఉండకూడదని అందరు కలిసిన కుటుంబంలో ఎర్రని దారం నిలబడి ఉన్నది. ఆ ఎర్రని దారమే యేసు ప్రభువారు. తన కుటుంబం అంతా రక్షింపడాలనుకుంది. ఆ మొక్కతే కాదు, ఆ మొక్కతే ప్రాణాలతో ఉండాలనుకోలేదు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లిని అందరినీ రక్షింప చేసుకోవాలనుకున్నది వేశ్య అయ్యుండి కూడా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, వింటున్నారా ఈ వాక్యమును? దేవుని బిడ్డలైన అయిన వారికి గుర్తింపుగా ఎవరంటే రాహాబు వేశ్య. ఆమె మరి యేసుక్రీస్తు వంశావళిలో చేరిపోయింది. యేసుక్రీస్తు వారికి మొత్తం అయిపోయింది, గ్రాండ్ మదర్ అయిపోయింది. ఆమె వేశ్య అయ్యుండి ఎందుకో యెహోవా దేవుని నమ్మింది కనుక, వేగుల వారి చేత ప్రమాణం చేయించుకుంది కనుక, వారిని రక్షించింది కనుక, పాపుల చేతికి పట్టించకుండా వారిని రక్షించి ఈ జమ్ము కట్టెలో దాచిపెట్టి వారిని విలువైన ప్రాణాలతో కాపాడి వారిని రక్షించినందుకు తగిన ఫలము పొందుకుంటుంది. నీవు కూడా ఈరోజు దేవుని కొరకు కష్టపడుతున్నావా? ఒక్క మాట అయినా ఓర్చుకోలేక ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? ప్రభు వారిని చేర్చుకోవాలంటే శ్రమలు వచ్చినా సహించండి, పర్వాలేదు. ఏబు గారు సహించలేదా? భార్య చెప్పినది ఎందుకయ్యా నీకింత బాధ? దేవుని దూషించి ఒక్కసారి దూషించరాదా? నీకు కురుపులన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి. సాతాను చెప్పిన మాట వినమన్నది. ఏబు గారు అన్నారు, మేలుకే కానీ కీడుకు పనికిరామా? నా దేవుని గురించి నేను ఆ మాత్రం పడలేనా? మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావే అన్నాడు. నిజమే మాట. మనము మూర్ఖులమైతే దేవుని గురించి ఆలోచించము. దేవుని గురించి ఆలోచించాలి. ఆయన పెట్టే ప్రతి కష్టం వెనక మంచి సంతోషం ఉన్నదని గ్రహించాలా? ఇప్పుడు ఏమైతే వారిని నా ఇంటికి చేర్చుకున్నాను, ముందు నన్నే చంపేస్తారేమో, ఎందుకంటే నా జీవితం అలాంటిది కదా, నేను వేశ్యను కదా, ముందు నన్నే చంపేస్తారేమో అనుకున్నది ఆమె. ఎంత ధైర్యంగా వారిని రక్షించింది, కాపాడింది. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నేను క్షేమంగా చూడాలనుకున్నది. రాజుకి ఎదురు తిరిగి రాజుకి అబద్ధాలు చెప్పినది. ఎంత ధైర్యమో! దేవుని నమ్ముకున్నది కాబట్టి ఆ ధైర్యం వచ్చింది ఆమెకి. ఇంకా చూద్దాం ప్రియులారా, 2 మాటలు చూసుకొని మన వాక్య భాగం ముగించుకుందాం. అయితే నీ ఇంటనున్న ఎవరికే కానీ ఏ అపాయమైన తగిలిన ఎడల దానికి మేము ఉత్తరమాదలు, నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ప్రమాణం విషయంలో మేము దోషులము కాము. అందుకామె ఈ మాట చొప్పున జరుగును గాకని చెప్పి వారిని వెళ్ళనంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తగరు దారమును కిటికీకి కట్టేసింది. ఆ దారమును ఆ కిటికీకి కట్టేసింది ఆమె. వారు చెప్పారు, నువ్వు జాగ్రత్త, మేము వెళ్ళిన సంగతి ఎవరికి చెప్పొద్దు, మేము ఈ ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తున్నాం అన్న సంగతి కొంచెం కూడా నువ్వు బయటికి చెప్పకూడదు. అలా చేసిన ఎడల నువ్వు మా చేత ప్రమాణం చేయించుకున్నావు కనుక దానికి నీవే ఉత్తరవాది అవుతావు. నీ కుటుంబాన్ని మేము రక్షిస్తాము. మేము చెప్పిన విధంగా నీ ఇంటికి ఎర్రని దారమును కట్టుకొని కిటికీకి ఆ గుర్తును చూసి నీ కుటుంబం జోలు ఎవ్వరూ రారు. ఏ సాతాను శక్తులు, అంధకార శక్తులు నీ కుటుంబం పైన రావటానికి హక్కు లేదు వాటికి. ఎందుకంటే క్రీస్తు అనే ఎర్రని దారము నీ ఇంటికి, నీ హృదయానికి ఉన్నప్పుడు ఏ సాతానుడు నీ దగ్గరికి రాలేడు. నాకు ఏ కార్యం జరగలేదని బాధపడుతున్నావేమో. చూడండి, వేశ్యను చూసి ఒక్క మాట మీరు గుర్తు చేసుకోండి. ఆ ఊరిలో ఉన్న రాజుకి అబద్ధం చెప్పింది. మరి ఆమె చేస్తున్న వృత్తికి కూడా ఆమె ఇది కాకుండా వారిని ఎంతో గౌరవంగా దేవుని సేవకులని గౌరవించింది. ఆమె ప్రభువుని నమ్మినది, విశ్వాసం ఉంచినది. నన్ను కాపాడుతాడు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు నన్ను కాపాడుతాడని విశ్వసించి వేగులు వారిని కాపాడి వారి నుంచి ఆమె రక్షించుకునేందుకు ఆమె కుటుంబాన్ని అంతా చేర్చుకొని ఆ కిటికీకి ఎర్రని దారమును కట్టి, క్రీస్తు అనే దారమును కట్టి ఆ ఇంటికి రక్షణ తెచ్చుకుంది. ప్రియమైన బిడ్డలారా, మీరైతే ఎంతవరకు రక్షణ పడుతున్నారు? ఎంతవరకు మీ హృదయాలకి, మీ ఇంట్లోకి ఎర్రని దారం ఎవరైనా వచ్చి చూస్తే, ఓహో ఇది క్రిస్టియన్స్ ఇల్లా, యేసు ప్రభు వారి ఇల్లా, దేవుని బిడ్డలా, మరి క్రిస్టియన్స్ అనే గుర్తు ఏమైనా ఉందా నీ ఇంటికి?
లేకపోతే అలంకారానికి వాక్య క్యాలెండర్లు లేకపోతే పటాలు తగిలించుకుంటున్నారు, కానీ హృదయం మాత్రం సిద్ధపడి లేదా? ఆమె కట్టిన ఎర్రని దారమును నీవు కూడా కట్టు. ఈరోజు నిర్ణయం తీసుకో. ఆమె ఎలాగో వారి వంశంలో అమ్మమ్మ, నానమ్మ, ముత్తవ్వ ఎలా అయిందో కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుందాం మనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం మనం. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను. ఈ బోయజ్ ఎవరండి? రూతు గ్రంథంలో ఉన్నారు కదా. బోయజును కనెను. చూసారా, సల్మాను యేసుక్రీస్తు వంశావళిలో చేరిపోయినది. రాహాబు సల్మాన్ను చేసుకొని యేసుక్రీస్తు వంశంలో చేరి యేసుక్రీస్తు వారికి గ్రాండ్ మదర్ అయిపోయినది. ఎందుకంటే యేసుక్రీస్తుని ఆమె ముందుగానే ఇంటి ద్వారమునకు కట్టుకున్నది. నీవు కూడా కట్టుకో, నీవు కూడా మారు మనసు పొందు. దేవుని కోసం ఏ శ్రమ వచ్చినా భయపడని అవసరం లేదు. ఎందుకంటే వేశ్య అయ్యుండి కూడా ఆమె భయం లేకుండా ఆ రాజుకి, ఆ ఊరిలో రాజుకి ఎవరైనా ఎదురు చెప్తారా, కానీ ఆమె ఎదురు చెప్పి రాజుని ఎదిరించి వేగుల వారిని రక్షించి తన కుటుంబంకు ఎర్రని దారం కట్టుకొని కుటుంబాన్ని అంతా కాపాడుకోగలిగినది. నీవు ఈరోజు బైబిల్ వాక్యం చదివి నీ కుటుంబానికి చెప్తున్నావా? బైబిల్లో ఇలా ఉందని నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకి, నీ తల్లిదండ్రులకి ఎవరికైనా బోధిస్తున్నావా లేదా? వారందరినీ రక్షణ మార్గం నడిపిస్తున్నావా లేదా? రాహబను వేశ్య ఆ కుటుంబాన్ని అంతటినీ రక్షణ మార్గంలోకి నడిపించుకుంది. దేవుని బిడ్డగా స్థిరపడ్డది. యేసుక్రీస్తు వంశావళిలో చేరి యేసుక్రీస్తుకే గ్రాండ్ మదర్ అయిపోయినది. ఎంతటి పాపినైనా ఆయన చేర్చుకున్నాను. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఆరాధన ఆరాధన నా సర్వమా ఆరాధన, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన ఈ వాక్కులు తండ్రి మా హృదయంలో ఫలింప చేసుకుని ఆయన. రాహాబని వేశ్య తన ఇంటికి ఎర్రని దారమును కట్టుకొని కుటుంబాన్ని ఎంత రక్షింప చేసుకున్నదో, అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా కుటుంబాలకు రక్షణకర్త అయి ఉండి ఉండాలి. కుటుంబాన్ని రక్షింప చేయగల యజమాని అయి ఉండాలి ప్రభువా. నీ కృపను తోడించి ప్రతి బిడ్డ కూడా తన కుటుంబాలకు, తన హృదయాలకి యేసుక్రీస్తు అనే రక్షణ కవచమును పెట్టుకొని వారు తండ్రి రక్షణ మార్గంలో ఉంటాకు నీ కృప దయచేయమని. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా, జడియకుండా, దిగులు పడకుండా నిన్ను స్తుతిస్తే చాలు. రాహాబని వేశ్య ఎంతటి మేలు పొందినదో మేము కూడా పొందుతామని ప్రతి బిడ్డ విశ్వసించలాగు నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వినారా ప్రియులారా, రాహాబు వేశ్య గురించి తెలుసుకున్నాం. మీరు నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు ఎంత వాళ్ళని ఎదిరించవచ్చు, ఎన్ని విధాలైనా చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.